గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ కాళ్ళలో ఏమన్నా వాచినట్టుగా ఏమన్నా డైలేటెడ్ వెయిన్స్ గానీ, రక్తనాళాలు వాపులు ఏమన్నా గమనించారా మీరు? సో అలాంటిది గనక గమనిస్తే గనక మీ జాబ్ వచ్చేసి ఎక్కువ స్టాండింగ్ జాబ్, దీర్ఘకాలికంగా నిల్చొని చేసే జాబ్ గనక ఉంటే గనక వాళ్ళకి ఇది మోస్ట్ కామన్లీ వస్తుంది. ఈ కండిషన్ పేరు వచ్చేసి వారికోజ్ వెయిన్స్ అంటారండి. సో ఎక్కడైతే వెయిన్ స్టార్ట్ అవుతుందో మన తొడ భాగంలో, మన గ్రాయిన్ రీజన్ లో అక్కడ ఒక వాల్వ్ అనేది ఉంటుంది. ఆ వాల్వ్ కాంపిటెన్సీ తగ్గిపోవడం వల్ల, ఇన్కాంపిటెన్స్ అవడం వల్ల ఆ బ్లడ్ అనేది ఆ సూపర్ఫిషియల్ వెయిన్స్ లో చేరి, ఆ వెయిన్స్ అనేది వాపులు చేరి కింద ఎక్కడైతే మడమ భాగం ఉంటుందో మడమ పై భాగంలో డిస్కలరేషన్ అంటే బ్లాక్ కలర్ అవ్వడము, స్కిన్ థిక్ అవ్వడము, బాగా దురద పెట్టడము, ఒక్కొక్కసారి అల్సర్ ఫామ్ అవడం అంటే పుండు ఫామ్ అయ్యి అది మానకపోవడము, కాళ్ళకు వాపులు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్ అండి. సో ఈ వారికోజ్ వెయిన్స్ అనేది కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. దిస్ ఈస్ ఏ సర్జికల్ ప్రాబ్లమ్. ఇఫ్ యూ ఫైండ్ ఏదైనా డైలేటెడ్ వెయిన్స్ కనుక కాళ్ళలో ఉండి కింద పుండు కానీ ఆర్ స్కిన్ చేంజెస్ కనుక ఉంటే ఇమీడియట్ గా జనరల్ సర్జన్ కన్సల్ట్ అవ్వండి. వీటికి 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. ఒకటి ఎండోవాస్కులర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ లేజర్ సర్జరీ, అండ్ ఇంకొకటి ఓపెన్ సర్జరీ. ఓకే, డిపెండింగ్ అపాన్ ద కండిషన్ అండ్ పేషెంట్ స్టేటస్ జనరల్ సర్జన్ అనే డాక్టర్ దీనికి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తారండి. సో అసలు అశ్రద్ధ చేయొద్దు. ఒకవేళ వారికోజ్ వెయిన్స్ కనుక ఉంటే కనుక కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.